బాలాజీ నగర్, జవహర్ నగర్ 60 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ భూములు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇస్తే ఎక్స్ సర్వీస్ మెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికేటువంటి పేదవాళ్ళు 60 గజాల నుంచి 200 గజాల వరకు స్థలం కొనుక్కున్నారు. ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవహర్ నగర్ అంతా కూడా ప్రభుత్వపరమైన భూమిని అక్రమంగా గుడిసెలేసుకున్నారు, అక్రమంగా రేకుల షెడ్ వేసుకున్నటువంటి బాగా శుద్ధ తప్పు. ఇదంతా కూడా ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చినటువంటి భూములు తప్ప ఇవి ప్రభుత్వపరమైన భూములు కావు. రెండవది, ఈ మధ్యకాలంలో కొంతమంది పేదలు ఎందుకు పెట్టుకోవాలి ప్రభుత్వంతో, దుర్మార్గులు ఎప్పుడొచ్చి కూల్చిపెడతారో, ఇక్కడ ఇబ్బంది పెడతారో, మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద కూడా డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ 58లో, జీవో నెంబర్ 59లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రెగ్యులైజ్ చేసుకుంటారు. ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా ఏదో బతుకుతూ ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం, వాళ్ళకింత ఆర్థికంగా చేతనిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం. ఇవాళ మిషన్లు కుట్టి బతికేవాళ్ళు, చికెన్ సెంటర్లు పెట్టుకొని బతికేవాళ్ళు, గాజుల దుకాణం పెట్టుకొని బతికేవాళ్ళు, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకొని బతికేవాళ్ళు, ఆటోలు నడుపుకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు ఇలా ఇవి వచ్చి ఇవన్నీ మేము కూలి చేస్తాం, మిమ్మల్ని మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపో, దిక్కున కాడ చెప్పుకోపోమని చెప్పి ఏ అధికారులు అయితే అహంకారపూర్తంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా మీ శ్రమ మీద బతుకున్న విషయం మర్చిపోతున్నారు. తప్పకుండా ఇవాళ ఈ చెన్నాపురం చౌరస్తా నుంచి మొదలుపెట్టి బీజేఆర్ మల్లికార్జున నగర్ ఖమ్మాని వరకు కావచ్చు, చెన్నాపురం చౌరస్తా నుంచి అటువైపు కావచ్చు, ఇవన్నీ కూడా మామూలు ఇచ్చిండ్రు. తప్పకుండా దీని మీద ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నిస్తా. ఇప్పటికే ప్రజలు ఎక్కడ భయపడుతున్నారంటే ఇప్పటికే హైడ్రాపేట అనేక మంది పేదల ఇల్లు కూలిపోయింది. అనేక మంది ఇల్లు మూసీ నది పేరిట మూసీ నది ప్రక్షాళనపేట కూలగొట్టి, ఎందుకో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. మేము అనుకున్నాం పేదలకు అండగా ఉంటాన్న ముఖ్యమంత్రి, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాన్న ముఖ్యమంత్రి, ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకిస్తాన్న ముఖ్యమంత్రి, ఇవాళ పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్న ముఖ్యమంత్రి, పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్న ముఖ్యమంత్రి, మీ పిల్లలకు డబ్బులు ఇస్తా అన్న ముఖ్యమంత్రి, ఇవాళ ఉల్టా పెన్షన్ పెంచలేదు, నెలకు 2,500 రూపాయలు ఇవ్వలేదు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు. ఇవాళ చివరికి ఉన్న ఆ రేకుల షెడ్లు, ఆ పాతగా 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టి ఇక టైలరింగ్ చేయకుండా, కూరగాయలు అమ్ముకోకుండా, పళ్ళు అమ్ముకోకుండా, కుటుంబాన్ని పోషించుకోకుండా ఇవాళ ఈ పిచ్చి పని చేస్తే ఇలా ఆయనకే మంచిది కాదు. తప్పకుండా ఇప్పటికే చేసిన పిచ్చి పనులు, సర్కారు చేసే పిచ్చి పనులు చాలు. మీ అందమైన నగరాలకు, మీ అందమైన రోడ్లకు మేమే వ్యతిరేకం కాదు, కానీ మా బతుకులు ఛిద్రం చేసి రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తా అంటే మీరు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం బిడ్డ. కేర్ఫుల్గా ఉండండి. ఇలా అధికారులు పైన చెప్పగానే బానిసలాగా ఉరికొచ్చి బెదిరిస్తే మాత్రం పిచ్చి వేసాలితే మాత్రం మంచిగా ఉండదు. నేను కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఈ రోడ్డు ఎవరికి కింద వస్తుందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను.